హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ జింబాబ్వే సెకండ్ టీ20 అయితే ఉండబోతున్న విషయం అందరికి తెలిసిందే. సో ఫస్ట్ టీ20లో ఇండియా ఓటమి పాలైంది అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. సో అయితే ఇక్కడ ఏషియా కప్కి సంబంధించిన ఉమెన్స్ ఏషియా కప్ అతి త్వరలో స్టార్ట్ అవబోతున్న విషయం అందరికి తెలిసిందే, జూలై 19th. సో దానికి సంబంధించిన స్క్వాడ్ అయితే వచ్చింది. సో మొత్తంగా 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయడమే కాకుండా ఇంకా 4 మెంబర్స్ని ట్రావెలింగ్ రిజర్వ్ కింద సెలెక్ట్ చేశారు. సో వాటి వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా బ్యాటర్స్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్, స్మృతి మందన వైస్ కెప్టెన్, షఫాలి వర్మ, జమీమా రోడ్రిగ్స్, హేమలత, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్. వికెట్ కీపర్స్ రిచా ఘోష్, ఉమా ఛత్రి. బౌలర్స్ రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ఆశా శోభన, సజనా సంజీవన్, శ్రేయాంక పాటిల్. సో ఇక ట్రావెలింగ్ రిజర్వ్స్ చూస్తే సైకా ఇషాక్, శ్వేతా షరావత్, తనుజా కన్వర్, మేఘ్నా సింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ ఏ విధంగా అనిపించిందో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఏషియా కప్లో ముఖ్యంగా చెప్పాలంటే 2 మ్యాచెస్ గెలిస్తే చాలు సూపర్ 4కి అయితే ఎంటర్ అవుతుంది అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. సో 2 గ్రూప్లలో 2 ఉన్న టీమ్స్ అయితే సెమీఫైనల్స్కి అయితే చేరుకొని ఆ తర్వాత లాస్ట్కి ఫైనల్ అయితే ఉండబోతుంది. 29th ఈ టోర్నమెంట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.